హూ వాజ్ ఆసాఫ్ లుకింగ్ ఎట్? హీ వాజ్ లుకింగ్ ఎట్ ది అన్గాడ్లీ పీపుల్. భక్తిహీనులను జాగ్రత్తగా గమనించి వారి మీద ఒక థీసిస్ రాస్తున్నాడండి. నువ్వు నేను కూడా పుస్తకాలు రాస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఏం పుస్తకాలు? ప్రసంగాల పుస్తకాలు రాస్తాం, దేవునికి స్తోత్రం కదండి. ప్రసంగాలు రాసుకుంటాం, దేవునికి స్తోత్రం. దేవునితో కొంతమంది, నేను ఒకరి అనుభవం వింటా ఉన్నాను. వారు ఏమన్నారంటే, కొన్నిసార్లు ప్రార్థన చేయడం కష్టమైనప్పుడు నేను దేవునితో మాట్లాడుతున్నట్లుగా ఒక డైరీలో రాసేస్తూ ఉంటాను. అది కూడా చాలా మంచి హ్యాబిట్ ఏమో అనిపించింది. నేను కూడా కొన్నిసార్లు దేవుడితో మాట్లాడుతూ ఉంటాను, డైరీలో రాసేస్తూ ఉంటాను. యేసయ్య అని మొదలుపెట్టి అన్నీ చెప్పేస్తూ ఉంటాను ఆయనకి. నువ్వు దేవునితో మాట్లాడే నీ సంభాషణ నువ్వు రాస్తే, తీసేసి రాస్తే, లేకపోతే నువ్వు రచించుకుంటే మంచిదే. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను గురించి నువ్వు డాక్యుమెంట్ చేసుకొని పెడితే నీ తర్వాత నీ పిల్లలు చదువుకుంటారు, ఓహో నా తల్లికి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడా, నా తండ్రి విషయంలో దేవుడు ఇలా చేశాడా. నీ తర్వాత తరాలకు నీ అనుభవాలు చాలా దీవెనకరంగా ఉంటాయి. కానీ చాలాసార్లు మన స్టడీ, మన రీసెర్చ్ ఎవరి మీద ఉంటుందంటే, భక్తిహీనులు ఎలా పోతున్నారు, భక్తిహీనులు ఎలా బాగుపడుతున్నారు, భక్తిహీనులు ఎలాగా విస్తరిస్తున్నారు, భక్తిహీనులు ఎలాగా వర్ధిల్లుతున్నారు. ఇప్పుడు ఇంతకీ మన దృష్టి ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉంటుందో మన దృష్టి, మన మనసు వారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవునా కాదండి?